అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. న్యాయంగా ధర్మంగా ఎవరికీ హాని చేయకుండా దైవాన్ని నమ్ముకునే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడతారని, సాక్షాత్తు ఆ దైవమే వారి వద్దకి వచ్చి సహాయం చేస్తుందని ఓ వృద్ధ వెంకటేశ్వర స్వామి భక్తుని కథ ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఓ ఊరిలో గోవిందయ్య అనే ఓ వృద్ధుడు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉంది. అతని వృద్ధాప్యం మూలాన అతడు వ్యవసాయం చేయలేకపోయాడు. గోవిందయ్య గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు. అతడు ప్రతి సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు తన వద్ద ఉన్న డబ్బు ఖర్చు పెట్టి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేయించి ఊరిలోని పేదవారికి అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఇంకా గోవిందయ్య ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలు వెలిగించి 7 శనివారాల వ్రతము చేసేవాడు. కానీ ఇంకా వ్రతంకు ఉద్యాపన ఇవ్వలేదు. అలా 7 శనివారాల వ్రతము కొనసాగిస్తూనే ఉన్నాడు. గోవిందయ్య ప్రతి శనివారము ఉదయమే లేచి ఇంటి ముందు ఉన్న బావి వద్ద స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వద్దకి వచ్చి 7 పిండి దీపాలు వెలిగించి స్వామికి చక్కగా పూలతో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేవాడు. స్వామి, నాకు ఒక్కటే కోరిక తండ్రి, ప్రతి శనివారము పూజ ఇలాగే చేసుకునేటట్టు నాకు శక్తిని ప్రసాదించు తండ్రి. నేను కోరుకునేది ఇది ఒక్కటే. నాకు 1000 కోట్లు సంపాదించినంత ఆనందంగా ఉంది. నా మనస్సు చాలా తృప్తిగా ఉంది తండ్రి. నిత్యము నా మనస్సు నీ పాదాలపై ధ్యాస ఉండేలా నన్ను ఆశీర్వదించు తండ్రి అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని తన పూజ ముగించుకొని గోవిందయ్య ఊరిలోనికి వెళ్లిపోతాడు. దారిలో గోవిందయ్య స్నేహితుడు కోటయ్య కనబడతాడు. ఏంటి గోవిందయ్య, ఈ రోజు చాలా ఆనందంగా కనబడుతున్నావు, ఏంటి సంగతి అని అడుగుతాడు. దానితో గోవిందయ్య, ఈ రోజు నేను వెంకటేశ్వర స్వామికి మనస్సారా పూజ చేసుకున్నాను, అందుకే చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు గోవిందయ్య. ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు అన్నదానం చేస్తావు కదా గోవిందయ్య, ఈసారి నేను కూడా కొంత డబ్బు నీకు సహాయం చేసి ఆ స్వామి కృపకు నేను కూడా పాత్రునవుతాను అంటాడు కోటయ్య. దాందేముంది, సంతోషం కోటయ్య, స్వామి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టం, స్వామి సేవ ఎవరైనా చేసుకోవచ్చు అని కోటయ్య గోవిందయ్య ఇద్దరు మాట్లాడుకొని గోవిందయ్య ఊరిలోని పని ముగించుకొని ఇంటికి వెళ్లిపోతాడు. ఈ రోజు కోటయ్య కనిపించి చాలా మంచి పని చేశాడు. ఈ సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి ఎప్పుడో నేను మర్చిపోయాను. కోటయ్య చాలా బాగా గుర్తు చేశాడు. వచ్చే వైకుంఠ ఏకాదశికి నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు సమకూర్చుకోవాలి అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి బీరువా ఓపెన్ చేసి చూస్తాడు. బీరువాలో ఏమీ ఉండవు. బీరువాలో నా భార్య నగలు ఉండాలి. నా భార్య చనిపోయిన తర్వాత నా భార్య ఒక్కొక్క నగ అమ్ముతూ నేను ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు అన్నదానం చేస్తూ ఉంటాను. కానీ ఈసారి నా భార్య నగ ఒక్కటి కూడా లేదు, అన్నీ అయిపోయాయి. మరి ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఆలోచించుకుంటూ అలా కూర్చుండిపోతాడు గోవిందయ్య. కొంత సమయం తర్వాత ఒక ఆలోచన వస్తుంది. నాకు 2 ఎకరాల పొలం ఉంది కదా, నేను పొలంలో పంట పండిస్తాను. ఆ వచ్చిన ధనంతో నేను వచ్చే వైకుంఠ ఏకాదశికి అన్నదానం చేస్తాను నా కష్టార్జితంతో అని అనుకొని ఇక గోవిందయ్య భోజనం చేసి నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు గోవిందయ్య ఉదయమే పొలానికి వెళ్లిపోతాడు. పొలాన్ని చూసేసరికి పొలమంతా చిందర వందరగా, అంతా కలుపు మొక్కలతో పిచ్చి మొక్కలతో ఉంటుంది. అప్పుడు గోవిందయ్య, నేను ఇప్పుడు ఈ పొలాన్నంతా శుభ్రం చేయాలి, కలుపు మొక్కలన్నీ తీసేయాలి అనుకుంటూ ఆ కలుపు మొక్కలన్నీ ఆ రోజంతా తీసి పడేస్తాడు. సాయంకాలం వేళకి చెట్టు కింద కూర్చొని గోవిందయ్య, నేను ఇక రేపటి నుంచి ఈ పొలాన్ని దున్నాలి, మరి నా దగ్గర ఎద్దులు నాగలి ఏమీ లేవు కదా, సరే రేపు ఆలోచిద్దాం ఈ సంగతి గురించి అని ఇక గోవిందయ్య ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వచ్చాక గోవిందయ్యకి అన్నం వండుకొని తినే ఓపిక కూడా ఉండదు. అలానే మంచంలో నిద్రపోతాడు. ఇక తెల్లవారి గోవిందయ్య ఉదయమే జమీందారు వద్దకి వచ్చి, అయ్యా, నాకు 2 ఎద్దులు నాగలి కావాలి, నేను మళ్ళీ తిరిగి సాయంకాలం వేళకి మీ ఎద్దులను మీకు అప్పచెప్తానయ్యా, నాకు ఎద్దులు ఇవ్వండి అయ్యా అంటాడు. అప్పుడు జమీందారు, గోవిందయ్య, నీకు ఎద్దులెందుకు అంటాడు.
నేను నా పొలం దున్ని పంట పండించాలి అంటాడు గోవిందయ్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఈ వయసులో నువ్వు పంట పండించడం ఏంటి? నీ ఏజ్ ఎంతో తెలుసుకున్నావా? నువ్వు వ్యవసాయం చేయగలవా అంటాడు. లేదయ్యా, వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు నేను అన్నదానం చెయ్యాలి. నా దగ్గర డబ్బులు లేవు. నేను పొలంలో పంట పండించి వచ్చిన ధనంతో వైకుంఠ ఏకాదశి రోజు అన్నదానం చేస్తానయ్యా. అందుకే పొలంలో పంట పండించాలయ్యా. దయచేసి నాకు ఎద్దులనివ్వండి అయ్యా అంటాడు. అయితే నీ పొలాన్ని నాకు తాకట్టు పెట్టు, నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. ఆ డబ్బుతో వైకుంఠ ఏకాదశి రోజు అన్నదానం చెయ్యి. అలాగే నేను ఎద్దులను కూడా ఇస్తాను. నేను ఎద్దులను నాగల్ని ఇవ్వాలంటే నీ పొలం నాకు తాకట్టు పెట్టు. నువ్వు రేపో మాపు పోయేటట్టున్నావు. నువ్వు పోయాక నీ పొలాన్ని నేనే తీసేసుకుంటాను అంటాడు జమీందారు. దానితో గోవిందయ్య మాట్లాడకుండా తన పొలం వద్దకి వెళ్లిపోతాడు. పొలంలో ఓ చెట్టు కింద కూర్చొని నేను ఒక మంచి పని చేస్తాననుకుంటున్నాను, కానీ నాకు ఎవ్వరూ సాయం చేయట్లేదు. ఇప్పుడు నేను నా పొలాన్ని ఎలా దున్నాలి, ఎలా పంట పండించాలి, ఎలా వైకుంఠ ఏకాదశి రోజు అన్నదానం చేయాలి? అయ్యా వెంకటేశ్వర, నీవే నాకు సహాయం చెయ్యి తండ్రి అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఆ చెట్టు కింద అలానే నిద్రపోతాడు గోవిందయ్య. ఆ గోవిందయ్య మాటలు వెంకటేశ్వర్ల స్వామి మనసును కదిలించి వేస్తాయి. పాపం ఈ వృద్ధుడు వైకుంఠ ఏకాదశి నాడు అన్నదానం చేయడానికి వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. నేను ఇతనికి సహాయం చేస్తాను అని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర్ల స్వామియే ఆ వృద్ధుని పొలంలోనికి వస్తాడు. స్వామివారు రెండెద్దులను నాగల్ని సృష్టించి స్వామివారే స్వయంగా ఆ పొలాన్ని దున్ని విత్తనాలు వేసి మొక్కలు కూడా వస్తాయి. ఆ మొక్కలకి కూరగాయలు కూడా వస్తాయి. ఇంతలో గోవిందయ్యకు మెలకువ వస్తుంది. లేచి చూసేసరికి స్వామి పొలం పనులు చేస్తూ ఉంటాడు. అది చూసిన గోవిందయ్య ఆశ్చర్యపోతాడు. కొన్ని గంటల ముందు చిందరవందరగా ఉన్న తన పొలము ఇప్పుడు ఆ పొలమంతా రకరకాల కూరగాయలతో పండి కలకలలాడుతూ ఉన్నది. స్వామి వెంకటేశ, నా మొర ఆలకించావా తండ్రి అంటూ గోవిందయ్య స్వామి పాదాలను పట్టుకుంటాడు. స్వామి ఆ వృద్ధుణ్ణి పైకి లేపి తన వద్దకు తీసుకొని, నేను నీలాంటి వాళ్లకు సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తానయ్యా అంటూ వెంకటేశ్వర్ల స్వామి స్వయంగా ఈ పొలాన్ని నేనే దున్నాను, స్వయంగా నేనే విత్తనాలు వేశాను. ఈ పొలంలోని మొక్కలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు నీ పొలంలో ఉన్న కూరగాయలు నువ్వు బ్రతుకున్నంతసేపు వస్తూనే ఉంటాయి. నువ్వు ఈ పొలంలోని మొక్కలకు ఒక్క చుక్క నీరు పోయనవసరం లేదు. నువ్వు బ్రతుకున్నంతసేపు ఒక్క నిమిషం కూడా పనిచేయనవసరం లేదు. నీ పొలంలో వచ్చిన కూరగాయలను అమ్ముకొని నువ్వు జీవనం కొనసాగించు అంటూ వెంకటేశ్వర్ల స్వామి గోవిందయ్యను దగ్గరికి తీసుకుంటాడు. స్వామి చాలా ధన్యవాదాలు తండ్రి, నువ్వు నాకు సహాయం చేసినందుకు అంటూ గోవిందయ్య వెంకటేశ్వర్ల స్వామి పాదాలపై పడి స్వామి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇదండి దైవాన్ని నమ్ముకున్న వారికి, ధర్మ మార్గంలో నడిచిన వారికి భగవంతుడు సదా తోడుగా ఉండి ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తూనే ఉంటాడు అని తెలపడానికి కోకొల్లలు నిదర్శనాలున్నాయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.